హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఆరోగ్యకరమైన మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన బూడిద గుమ్మడికాయతో హల్వా అండ్ జ్యూస్. ఈ గుమ్మడికాయ రసాన్ని మాత్రం ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే చాలా మంచిది. ఈ జ్యూస్ని తీసుకున్న తర్వాత కనీసం 2 గంటల పాటు ఏమీ తినకుండా ఉంటే బాగా పనిచేస్తుంది. జాతీయ కూరగాయగా గుర్తించబడిన గుమ్మడికాయలు భారతీయ పండుగలు మరియు ఆచారాలలో ప్రముఖంగా ఉంటాయి. వాటి సాంస్కృతిక ప్రాముఖ్యతను పెంచుతాయి. పండగల సమయాలలో అయితే పూజలో నైవేద్యంగా మరియు అలంకరణలో అలంకారంగా ఉపయోగిస్తారు. ముందుగా మనం గుమ్మడికాయని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేయాలి. గుమ్మడికాయ పైన ఉండే పొర మందంగా ఉంటుంది కాబట్టి పీలర్తో పీల్ చేయడానికి ఉండదు, కాబట్టి నైఫ్తోనే తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసి మెత్తగా పేస్ట్లా అయ్యేంతవరకు మిక్సీ పట్టాలి. పల్ప్ లాగా వస్తుంది మనకి. గుమ్మడికాయ జ్యూస్ని తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే వీటిలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, నీరు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు. ఇంకా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు శరీరంలోని టాక్సిన్స్ను బయటికి పంపడంలో సహాయపడతాయి. నెక్స్ట్, ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా వేసవికాలంలో శరీరంలో నీటి కొరత ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితిలో మీరు గుమ్మడికాయ రసాన్ని తీసుకోగలిగితే చాలాసేపు బాడీ హైడ్రేటెడ్గా ఉంచగలదు. పొడి చర్మం ఉన్నవారికి ఇంకా యాంటీ యాక్ని ఉన్న వాళ్ళకి ఎక్స్పోలియేటర్గా పనిచేస్తుంది. గుమ్మడికాయ ముక్కలతో పాటు కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైన్ చేసుకున్న వాటర్ని మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదు ఇంకొన్ని ప్రోటీన్స్ యాడ్ చేయాలి అనుకున్న వాళ్ళు కొబ్బరి నీళ్ళతో కూడా తీసుకోవచ్చు. మనకి ఈ జ్యూస్ టేస్ట్ వచ్చేసి నార్మల్ డ్రింకింగ్ వాటర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో ఆ జ్యూస్ని మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ గుమ్మడికాయలో వచ్చిన సీడ్స్ని మాత్రం ఎండపెట్టి స్టోర్ చేసుకోండి, ఇవి హెల్త్కి చాలా మంచివి. నెక్స్ట్ ఏంటి అంటే గుమ్మడికాయ హల్వా. ఈ హల్వా కోసం మనం గుమ్మడికాయని గ్రేటర్తో తురుముకోవాలి. మీరు నమ్ముతారో లేదో కానీ ఈ హల్వా టేస్ట్ వచ్చేసి మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకొని తినాలి అనిపించేంతలా అయితే ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చింది అనేది మీకే అర్థమైపోతుంది. స్వీట్స్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ హల్వాని చాలా ఇష్టంగా తింటారని చెప్తాను. గుమ్మడికాయని మనం ముఖ్యంగా దిష్టి కోసం మాత్రమే వాడుతూ ఉంటాము, కానీ దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టము. గుమ్మడికాయలో విటమిన్ ఏ, విటమిన్ సి అండ్ విటమిన్ ఈ మరియు జింక్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. అలాగే గుమ్మడికాయలో అధికంగా పీచు పదార్థం ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. గుమ్మడికాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా ఉంచడానికి సహాయపడతాయి. ముఖ్యంగా గుమ్మడికాయ హల్వా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక రుచికరమైన వంటకం. ఇది విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు మరియు పీచు పదార్థాలతో నిండి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడుతుంది. గుమ్మడికాయని తురుముతున్నప్పుడే వాటర్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇందాక మనం జ్యూస్ తీసుకున్న గ్లాస్ నిండుతాయి మళ్ళీ వాటర్. అన్ని వాటర్తో హల్వా చేస్తే బాగోదు కనుక కొన్ని వాటర్ తీసి కొన్ని ఉంచాలి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోవాలి. మీరు హల్వాని మందపాటి కడాయిలో మాత్రమే ప్రిపేర్ చేయండి. స్వీట్స్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం వల్ల వాటి రుచి మరియు పోషక విలువలు అధికంగా అవుతాయి. డ్రై ఫ్రూట్స్లలో న్యాచురల్ స్వీట్ ఉంటుంది, సో అవి యాడ్ చేయడం వల్ల మనం ప్రిపేర్ చేసే స్వీట్కి టేస్ట్ని ఇంక్రీజ్ చేస్తుంది. డ్రై ఫ్రూట్స్ని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఇందాక తురిమి పెట్టుకున్న గుమ్మడికాయ తురుము వచ్చేసి 2 కప్పుల వరకు అయింది, కొలతతో తీసుకున్నాను. ఈ తురుముని బాగా వేగేంతవరకు ఒక 10 to 15 మినిట్స్ టైం తీసుకుంటుంది, కలుపుతూనే ఉండాలి. మీరు నెయ్యి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే మధ్య మధ్యలో నెయ్యిని కూడా యాడ్ చేస్తూ ఉండండి. నాకు ఈ బూడిది గుమ్మడికాయ అన్నప్పుడల్లా
నాకు ఒక విషయం గుర్తొస్తూ ఉంటుంది. అదేంటి అంటే మా నానమ్మ తాత కాశీ యాత్రకు వెళ్ళొచ్చారు. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మా నానమ్మ నాకు చెప్పిన విషయం ఏంటి అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు కాశీకి వెళ్ళిన వాళ్ళు కాయ పండు ఏదైనా వదిలేసి రావాలే ఇష్టమైనవి అని చెప్పింది. నేను మా నానమ్మని అడిగాను, మరి నువ్వేం వదిలేస్తావు నానమ్మ అంటే, నాకు బూడిది గుమ్మడికాయ కూర అంటే ఇష్టం కదా, ఆ గుమ్మడికాయని వదిలేసి వచ్చాను అని చెప్పింది. నాకు ఏదైనా విషయం తెలిసింది అంటే దాని వెనక రీజన్ ఏంటి అని తెలుసుకునేదాకా నేను వదిలిపెట్టాను. కాబట్టి నేను తెలుసుకున్న విషయం ఏంటి అంటే కాశీకి వెళ్తే వదలమన్నది కాయో పండో కాదు. మరి వదలమన్నవి ఏంటి అంటే కాయాపేక్ష మరియు ఫలాపేక్ష. కాయాపేక్ష అంటే శరీరంపై ఆపేక్ష, ఫలాపేక్ష అంటే కర్మఫలములపై ఆపేక్ష. ఆ రెండింటిని వదిలితే ఆ విశ్వనాథుడి దర్శనం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. అప్పటి నుండి నాకు బూడిది గుమ్మడికాయను చూసినప్పుడల్లా ఆ స్టోరీ అంతా గుర్తొస్తూ ఉంటుంది. ఇప్పటికీ రీజన్ ఇది అని చెప్పిన మా నానమ్మ లేదో నేను వదిలేశాను తినను అనే చెప్తుంది. చూశారు కదా, 2 కప్పుల గుమ్మడికాయ తురుముకి 1 కప్పు బెల్లం యాడ్ చేశాను. మీరు స్వీట్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకొంచెం బెల్లంని యాడ్ చేసుకోండి. అంటే 1.5 కప్పు వరకు యాడ్ చేసుకోండి. బెల్లం బాగా కరిగే విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తానికి దగ్గర పడాలి. తర్వాత మనం నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పు ఉన్నాయి కదా, వాటిని హల్వాలో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఫైనల్గా ఇలాచీ పొడి అండ్ చిటికెడ్ అంటే వేయనంతగా సాల్ట్ యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఎంతో రుచికరమైన మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన కమ్మని గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది. మీరు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు నచ్చిన వీడియోకైనా తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీకు నష్టమైతే ఏం లేదు, కానీ ఎంతో కొంత యూజ్ అయితే నాకు ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ గ్రోతింగ్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మాత్రం పేరు పేరున కృతజ్ఞతలు. సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ ఆదరణాభిమానాలు ఎప్పుడూ మన ఛానల్పై ఇలాగే ఉండాలని కోరుకుంటూ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్.